హైదరాబాద్ శివార్లోని నార్సింగి డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఈ మేరకు రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. విజయవాడ నుంచి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చిన లావణ్య జల్సాలకు అలవాటు పడిపోయి టాలీవుడ్లో ఛాన్స్ కోసం ప్రయత్నించింది. మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూ చిన్న సినిమాల్లో నటించిన లావణ్య ఒక హీరోకు పరిచయమై లవర్గా మారింది. ఈ క్రమంలో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో లావణ్య అనుమానితుడిగా మారింది. సినిమాల్లో నటిస్తూనే గత కొంతకాలంగా ఉనిత్ రెడ్డి ద్వారా లావణ్య డ్రగ్స్ని తెప్పించుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. నార్సింగ్ డ్రగ్ కేసు సంచలనం అవుతోంది. లావణ్య అనే యువతి నుంచి 4 గ్రాముల MDMA మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తెలిపారు. దీంతో లావణ్యపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కోకాపేటలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న లావణ్య మ్యూజిషియన్గా పనిచేస్తోంది. 3 నెలల క్రితం వరలక్ష్మి టిఫిన్స్ అధినేతపై నమోదైన డ్రగ్స్ కేసులో లావణ్య పేరు కూడా బయటకు వచ్చింది. అయితే లావణ్య డ్రగ్స్ తీసుకెళ్తుందనే పక్కా సమాచారంతో ఆమెను ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తనిఖీ చేయగా హ్యాండ్ బ్యాగ్లో 4 గ్రాముల MDMA డ్రగ్స్ లభించాయి. లావణ్యను అదుపులోకి తీసుకుని విచారించగా ఉనిత్ రెడ్డి అనే వ్యక్తి డ్రగ్స్ ఇచ్చినట్లుగా తెలిపింది. ఉనిత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ శివార్లోని నార్సింగి డ్రగ్స్ కేసు కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ మేరకు రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. విజయవాడ నుంచి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చిన లావణ్య జల్సాలకు అలవాటు పడిపోయి టాలీవుడ్లో ఛాన్స్ కోసం ప్రయత్నించింది. మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూ చిన్న సినిమాల్లో నటించిన లావణ్య ఒక హీరోకు పరిచయమై లవర్గా మారింది. ఈ క్రమంలో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో లావణ్య అనుమానితురాలుగా మారింది. సినిమాలో నటిస్తూనే గత కొంతకాలంగా ఉనిత్ రెడ్డి ద్వారా లావణ్య డ్రగ్స్ని తెప్పించుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. నార్సింగి డ్రగ్ కేసు సంచలనం అవుతోంది. లావణ్య అనే యువతి నుంచి 4 గ్రాముల MDMA మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తెలిపారు. దీంతో లావణ్యపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కోకాపేటలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న లావణ్య మ్యూజిషియన్గా పనిచేస్తోంది. 3 నెలల క్రితం వరలక్ష్మి టిఫిన్స్ అధినేతపై నమోదైన డ్రగ్స్ కేసులో లావణ్య పేరు కూడా బయటకు వచ్చింది. అయితే లావణ్య డ్రగ్స్ తీసుకెళ్తుందనే పక్కా సమాచారంతో ఆమెను ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తనిఖీ చేయగా హ్యాండ్ బ్యాగ్లో 4 గ్రాముల MDMA డ్రగ్స్ లభించాయి. లావణ్యను అదుపులోకి తీసుకుని విచారించగా ఉనిత్ రెడ్డి అనే వ్యక్తి డ్రగ్స్ ఇచ్చినట్లుగా తెలిపింది. ఉనిత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.